హాయ్ బ్రో. హాయ్ బ్రో. సంక్రాంతికి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ వస్తున్నాయి కదా, ఈ రెండు మూవీలో ఏమేమి బాగుంటది బ్రో? ఈసారి సంక్రాంతి ఏదైతే ఉందో ఈసారి సంక్రాంతికి మామూలుగా అయితే ఉండదని చెప్పొచ్చు బ్రో. ఈసారి సంక్రాంతి ఇక్కడ యుఎస్ లో అయితే దద్దరిల్లిపోతాయని చెప్పాలి. ఈసారి గేమ్ చేంజర్ ఏదైతే ఉందో మొత్తం ఇండస్ట్రీని మొత్తం చేంజ్ చేసి పడేస్తారు బ్రో. దీని ముందర ఇక పుష్ప లేదు, ఇంకేది లేదు బ్రో. ఈసారి గేమ్ చేంజర్ అయితే అల్టిమేట్ ఇండస్ట్రీకి మొత్తం చేంజ్ అయిపోతుంది బ్రో. ఇండస్ట్రీ డైమెన్షన్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా మార్చేస్తుంది బ్రో. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ వస్తున్నాయి కదా, ఈ రెండు మూవీలో మీరు దేనికి వెళ్తారు బ్రో? డాకు గేమ్ చేంజర్ బ్రో. డాకు మహారాజు వచ్చిందంటే జై బాలయ్య. అమెరికాలో పెట్టిందంటే జై బాలయ్య. బాలయ్య పేరు తప్ప ఏ వినపడదు బ్రో. ఇది మాత్రం అఖండ నుంచి గానీ రాబోయే అఖండ 2 గానీ డాకు మహారాజ్ ఏదైనా జై బాలయ్య. అమెరికాలో 2000 కార్లతో పాటు ఈసారి 10,000 కార్లతో ర్యాలీ చేసే కెపాసిటీ మా బాలయ్య ఫ్యాన్స్ ది. సో అమెరికాలో ఇలాంటి గేమ్ చేంజర్లు జై బాలయ్య. డాకు మహారాజ్ అంటే జై బాలయ్య అంటే నేను కూడా జై మెగాస్టార్ అనాల్సి వస్తుంది. ఇక్కడ జై బాలయ్య టాపిక్ వచ్చింది అంతే. ఉంటే ఏడన్నా పెట్టుకో బ్రో, మాకు సంబంధం లేదు. మాదంతా డాకు మహారాజు అమెరికాలో దద్దరిల్లిపోతుంది. 2019 లో బాలయ్య వర్సెస్ రామ్ చరణ్ జరిగింది బ్రో. అప్పుడు మనకి వినయ రామ్ అనే హిట్ అయింది. ఎన్టీఆర్ బయోపిక్. బాలయ్య బ్రో, నువ్వు ఎన్టీఆర్ ఎందుకు పోతావు మళ్ళీ? ఇక్కడ జై బాలయ్య మహారాజును తక్కువ అంచనా ఎక్కువ. అది కొట్టిందంటే ఈసారి అసలు ఈ టాలీవుడ్ లో ఏ రికార్డులు కూడా మెగలో వచ్చేస్తుంది. అది ఇంకా పాట చూసినావా? డేగా ఈ అమ్మ కొడితే ఏడబోద్ది బ్రో. ఏది బ్రో గేమ్ చేంజర్ లేదు ఏది బ్రో. ఇది మాత్రం పక్క రాసి పెట్టుకో బ్రో. సంక్రాంతి కొట్టిందంటే డాకు మహారాజే. అమెరికాలో డల్లాసు, న్యూజెర్సీ మోగిపోద్ది. ఇది మాత్రం ఫిక్స్. నీ గేమ్ చేంజర్ లేదు ఏడన్నా ఇంకా నాకు రావు.